నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ టిప్స్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఒప్పో నుంచి అవ్వడం ఒప్పో రెనో లెవెల్ సిరీస్ అయితే ఉందో ఇండియాలో లాంచ్ డేట్ అయితే టిప్ అయిందనమాట బై. సో ఇక్కడ ఈ లాంచ్ డేట్ కంటే ముందు కూడా ఇక చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిందన్నమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది 4800 mAh బ్యాటరీతో పాటు వస్తుంది, డైమెన్సిటీ 8200 SoCతో పాటు వస్తుంది, అండ్ 15 మెగాపిక్సెల్ వాళ్ళది సోనీ LYT600 సెన్సర్తో పాటు వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసిరన్నమాట. మేబీ నెక్స్ట్ మంత్ కల్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో కన్ఫర్మ్ న్యూస్ కానీ సపరేట్ ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకున్న వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వెబ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి త్వరలో యూజర్ నేమ్ సర్చ్ ఫీచర్ని అయితే తీసుకొస్తారు అన్నమాట. సో మామూలుగా ఫోన్ నెంబర్ షేర్ చేసుకోకుండా మీరు యూజర్ నేమ్తో సర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుని వివో నుంచి చెప్పడం. సో వివో Y28 5G స్మార్ట్ ఫోన్ అయితే కొన్ని లీక్స్ ప్రకారం అయితే అప్డేట్ అయిన త్వరలో లాంచ్ అవుతుందనేసి ఒక అప్డేట్ కూడా చేసిరన్నమాట. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 680 ప్రాసెసర్తో పాటు వస్తుంది, Android 13 బేస్డ్ ఆన్ అది ఫంటాస్ OS 13 బేస్డ్ ఆన్ Android 13 అన్నమాట. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటాం. 15 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేసిరన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన అప్కమింగ్ అప్డేట్స్ రాగానే మీకు ఎందుకు మంచి ఉంది స్పెక్స్ రివ్యూ అయితే చేస్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గిగాబైట్ వాళ్ళదైతే లీక్ అయిన లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఈ లిస్ట్ ప్రకారం చూసుకుంటే AMD వాళ్ళది Radeon RX 7600 16GB మెమరీ అన్నమాట. సో 16GB గ్రాఫిక్ కార్డ్ అండ్ స్పాట్ ఏంటంటే మరి గ్రేట్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి రెండు వస్తున్నాయి. సో Radeon RX 7600 గేమింగ్ OC 16GB వేరియంట్ అన్నమాట. అండ్ సేమ్ అదే గ్రాఫిక్ కార్డ్ నాన్ OC వేరియంట్ అనమాట. సో ఓసీకి నాన్ ఓసీకి ఏంటంటే కొంచెం బూస్ట్ ఫ్రీక్వెన్సీస్ తేడా ఉంటాయి. ఇక్కడ 16GB దాంట్లో మీకు క్యూడా కోర్స్, స్ట్రీమ్ ప్రాసెసర్, బూస్ట్ ఫ్రీక్వెన్సీ, మెమరీ బజ్, మెమరీ స్పీడ్స్, బ్యాండ్ విత్ అండ్ పవర్ కన్జంప్షన్ చాలా అన్నీ ఎక్కువనే ఉన్నాయి. అండ్ పైసలు కూడా ఎక్కువ $50 ఏమో ఎక్కువ వస్తుందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్ల గురించి అనమాట. సో ఇంటెల్ యొక్క 14th జనరేషన్ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో స్పానిష్ లిస్టింగ్స్ అయిపోయినమాట. K వేరియంట్ అనమాట 65 watts పవర్ కన్జంప్షన్ ఉంటాయో అవి లిస్ట్ అయిపోయినాయి. సో దీంట్లో అయితే నేను ఒకటే బెస్ట్ అంటాను. 65 watts పవర్ కన్జంప్షన్లో మాత్రం ఇంటెల్ i5 14400 వేరియంట్ అవుతుంది బెటర్. ఎందుకంటే ఇది 10 core 16 threadతో పాటు వస్తుంది, 6 పర్ఫార్మెన్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు వస్తుంది. బేస్ 2.5 టర్బో బూస్ట్ 4.7 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బై. ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఇది లెవెల్ 14400 FPS 219 pounds లాగా అయితే వస్తుంది అనమాట. సో బడ్జెట్లో మిడ్ రేంజ్ PC బిల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. i5 బెటర్ కంటెంట్ క్రియేషన్కి, గేమింగ్కి, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే NVIDIA వాళ్ళ నుంచి అనమాట. సో NVIDIA వాళ్ళది 4080 సూపర్ గ్రాఫిక్ కార్డుల గురించి అయితే తెలిసిందే, మీకు అప్డేట్ కూడా చేసినాను. సో ఇక్కడ నాకు వచ్చిన ప్రకారం అప్డేట్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మంచి బూస్ట్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు DLSS 3 సపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి, కానీ పవర్ కొంచెం ఇంక్రీజ్ ఉందనేసి అయితే మన వాళ్ళు ఇంక్రీజ్ మెన్షన్ చేసారన్నమాట. పవర్ ఐ థింక్ ఎంత 10% ఎక్కువ తీసుకుంటుంది, 20 watts ఎక్కువ తీసుకుంటుంది అంటారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బేస్ వేరియంట్ కంటే సూపర్ వేరియంట్స్ ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. ఇంకా అప్డేట్స్ వస్తుంటే రెగ్యులర్ ఫాలో కాండి. నెక్స్ట్ స్టీమ్ అనే వెబ్సైట్లో అసాసిన్ క్రీడ్ క్రానికల్స్ ఇండియా. సో ఇది మన ఇండియన్ బేస్డ్ సైడ్ స్క్రోలింగ్ గేమ్ అనుకోవచ్చు, అసాసిన్ క్రీడ్ స్టైల్లో. అండ్ ఈ గేమ్ వచ్చేసరికి అయితే $150 ఉంది. ఒకవేళ ఇట్లా మీరు మన ఇండియన్ అసాసిన్ లాగా ప్లే చేయాలని, ఏంది ఇండియాలో అసాసిన్ ఏంది అనేసి అనుకుంటే అసాసిన్ క్రీడ్ దానికి సంబంధించి ఉంటే ఇట్లా ఆడచ్చు. రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మీరు ఈజీగా డ్యూల్ కోర్ సిస్టమ్ చేసుకోవచ్చు, ఈజీగా ఆడుకోవచ్చు. ఇండికేటెడ్ గ్రాఫిక్స్తో కూడా రన్ అయిపోతాయి గేమ్ అయితే. సో ఓవరాల్గా ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ మీకేమనిపించి మీ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం.